డాక్టర్ గారు రేఖ ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 1.5 సంవత్సరం. పాపకి గత 3 రోజులుగా బాగా దగ్గు వస్తోంది. పాప కంటిన్యూస్గా చాలాసేపు దగ్గుతోంది. అలా దగ్గినప్పుడు పాప మొహం ఎర్రగా మారిపోతోంది. పాపకి టీకాలు అన్ని సమయానికి ఇప్పిస్తున్నాము. పాపకి కోరింత దగ్గు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ దగ్గుకి సంబంధించి టీకా ఏదైనా ఉంటుందా? వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. రేఖ గారు, కోరింత దగ్గు లక్షణాలు ఉన్న పిల్లలు కంటిన్యూస్గా దగ్గటం, డే అండ్ నైట్ ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. దీన్ని మేము మెడికల్ పరిభాషలో పర్టుసాయిడ్ కాఫ్ అంటాం. పర్టుసాయిడ్ కాఫ్ అంటే పర్టుసిస్ ఉన్నట్టు కాదు. అనేక కారణాల్లో కూడా మనకు పర్టుసాయిడ్ కాఫ్ వస్తూ ఉండొచ్చు. ఒకటి కోరింత దగ్గు అంటే పర్టుసిస్ అనే జబ్బు వలన ఈ రకమైన కాఫ్ రావచ్చు. కానీ మీరు వ్యాక్సిన్స్ అన్నీ ఏం చేయమంటున్నారు కాబట్టి పర్టుసిస్ అవి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇతర కారణాలు ఈ టైప్ దగ్గు దేంట్లో ఉంటుంది అనుకుంటే అండి, మామూలు వైరల్ నిమోనియాస్లో కూడా కొన్నిసార్లు ఇట్లా దగ్గుతూ ఉంటారు. ట్యూబర్క్లోసిస్ కొంతమందికి ఉన్నప్పుడు కూడా ఎండోబ్రాంకియల్ ట్యూబర్క్లోసిస్ అంటాం. అది మనం ఆ లింఫ్ నోడ్స్ పెరగటం వల్ల లోపల ఇరిటేషన్ వల్ల కూడా దగ్గుతూ ఉంటారు. కొన్నిసార్లు చిన్నపిల్లల్లో చాలా ముఖ్యంగా ఫారెన్ బాడీ వాళ్ళు ఏమైనా మింగటం జరిగి ఏదో చిన్న గింజలు కానీ వేరుశనగ పప్పు లేకపోతే మొక్కజొన్న ఇట్లాంటి ఏమైనా ఫారెన్ బాడీ వాళ్ళ లంగ్స్లో వెళితే ఇటువంటి కాఫే వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇది కోరింత దగ్గు అనుకోకుండా అలా వదిలేయకుండా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి దగ్గు ఉండటానికి ఈ పాప విషయంలో అని మనం తెలుసుకోవాలి. మన సింపుల్ ఎక్స్రే తీయటం వలన లేదా వేరే చిన్న బ్లడ్ టెస్ట్లో కూడా చాలా మంది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇది కోరింత దగ్గు అంటే దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ లేదండి. చాలా మంది సెల్ఫ్ లిమిటింగ్. ఇది 4 to 6 వీక్స్ ఉంటుంది. ఇది అందుకని దీన్ని 100 days కాఫ్ అని కూడా అంటాం. ఇది వరకు అంటే ఆల్మోస్ట్ 2 to 3 months అలా దగ్గుతూనే ఉంటారు. దానికి ట్రీట్మెంట్ ఏమైనా నిమోనియా అట్లాంటి కండిషన్స్ అంటే దాన్ని ట్రీట్ చేస్తూ ఉండాలి. అండ్ క్లోజ్ అబ్జర్వేషన్. దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పర్టుసిస్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఇన్వాల్వ్ అయినా, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినా, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే, ఓవరీస్ ఇన్వాల్వ్ అయినా, ఇలాంటి కండిషన్స్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు మనకి వేరే కారణాల వల్ల ఏమన్నా పర్టుసాయిడ్ లాంటి కాఫ్ వస్తుందా అని చూసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్రత్యేకంగా పర్టుసాయిడ్ కాఫ్కి వ్యాక్సిన్ అంటే ఏముండదండి. పర్టుసిస్కి వ్యాక్సిన్ ఉంది. అలాగే మనకి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇప్పుడు ఇస్తున్నాం. 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి, 1.5 yearకి, 5th yearలో కూడా ఇస్తున్నాం. ఇప్పుడు దానివల్ల కూడా హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా కూడా ఇటువంటి కాఫ్ కాజ్ చేయొచ్చు. కంపల్సరీగా మనం హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, అలాగే పర్టుసిస్ డిపిటీలో పర్టుసాయిడ్ కాఫ్ రాకుండా పర్టుసిస్ కాఫ్ రాకుండా డిపిటీ వ్యాక్సిన్, హెచ్ ఇన్ఫ్లుయెన్జా హిప్ వ్యాక్సిన్, దాంతోపాటే ఇటీవల కాలంలో కొద్దిగా మనకి ఈ నిమోనియాస్ అది ఎక్కువ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం. సో ఈ 4 వ్యాక్సిన్స్ వలన చాలా మటుకి మనం సీరియస్ లంగ్ డిసీజెస్ని తగ్గించుకోవచ్చు మనం.